పిలుపు మేరకు తిరుమలను పవిత్రతను కాపాడే దాంట్లో బాధ్యతగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 160 కోట్ల హిందూ జనాభాల యొక్క మనోభావాలను దెబ్బతినుకోకుండా ఎక్కడ పోయినా ఈ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, సౌత్ ఇండియాలో ఎక్కడ పోయినా ప్రపంచవ్యాప్తంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గురించి మనల్ని అడుగుతారు కూడా. అలాంటి టీటీడీ బోర్డుకి, పాలక మండలికి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు. బిఆర్ నాయుడు గారు మీ ఇంటి పేరు అయితే ఎవరికి తెలియదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా నీ గురించి బాత్రూమ్ నాయుడని, బూత్ రోత నాయుడని, బెడ్రూమ్ నాయుడని రకరకాల మాటలు వచ్చే పరిస్థితి వచ్చింది. దయచేసి అంత పవిత్రమైనటువంటి పాలక మండలికి నువ్వు చైర్మన్గా అర్హుడి కావు అని ఒక ఆలోచన ప్రజల్లో మొదలైంది. తిరుగుబాటు మొదలైంది. మీరు వద్దు ఆ స్థానంలో అని చెప్పి, ఎక్కడైనా ఎవరైనా ఈ స్థానానికి నువ్వు పనికిరావు, ఈ పదవికి మీరు అర్హుడు కారు అని చెప్పిన మరుక్షణం నైతికంగా రిజైన్ చేసి పక్కకు తప్పుకోవడం అనేది పెద్దరికం. నేను లేదు, దాన్ని అంటిపెట్టుకొని ఉంటాను, నేను వదలను అని చెప్పి మీరు ఆ పదవిలో అలానే కొనసాగటం, ప్రజలు ఇలానే నిరసన తెలియజేస్తుంటాం ఒక కార్యక్రమం లాగా మారిపోతుంది. ఎక్కడే కల్తీ లేని లడ్డూలో కల్తీ ఉందని, ఆ కొవ్వు గెలిచిందని, ఈ కొవ్వు గెలిచిందని ప్రపంచవ్యాప్తంగా ఆ దేవుని యొక్క ప్రసాదం గురించి చెడు ప్రచారాలు చేసినంతకాలం చేసి మీరు అది ఎత్తిపోయిన తర్వాత ప్రజలు ఎవరు విశ్వసించినప్పుడు, ఏ కల్తీ లేదు, అన్నీ సక్రమంగా జరిగినాయి అన్నప్పుడు మీ వాడి రాసలీలలు బయటపడితే ఇంతకంటే ఘోరమైన విషయం ఎక్కడ ఉండదు. దీనిపైన మీరు చర్యలు తీసుకోలేకున్నారంటే, గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిన్నది తిరుమలలో చిన్న ఆడియో లీక్ అవుతే నాకు తెలిసి పృథ్వీని ఎవరో కానీ సినీ యాక్టర్, ఆయన మీద ఇమీడియట్గా క్షణాలలో యాక్షన్ తీసుకొని పొద్దున్నకల్లా అతన్ని ఆ పోస్టులో నుండి ఎంక్వైరీ చేయకుండా టర్మినేట్ చేసిన బాధ్యత తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అనుభవం తక్కువ. ఈ 40 ఏళ్లలో 25 ఏళ్ళు పాలించిన మీ పార్టీ తెలుగుదేశం పార్టీ అనుభవజ్ఞులు మీరు, పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ జిల్లాకు చెందిన వాళ్ళు, ఆ కొండ కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు, మీకు తిరుమల పవిత్రత మీకు బాగా తెలిసిన వ్యక్తులు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు కూడా కొద్దిగా సిగ్గుగా అనిపించిందేమో, మొన్న తిరుమలకు వచ్చినప్పుడు ఆయన మాత్రం పక్కన పెట్టుకోకుండా మెయింటైన్ చేసినారు. మీకే అలా అనిపించినప్పుడు భక్తులుగా, వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎలా అనిపించింటుందో ఓ మారు అర్థం చేసుకొని ఆయన్ని తొలగించి ఒక మంచివాడిని అపాయింట్ చేయండి అయ్యా. దాంట్లో చేసి మా అందరి మనోభావాలు దెబ్బతినుకోకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఆ చంద్రబాబు నాయుడు వారికే ఉందని తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ప్రజలు ఆల్రెడీ మర్చిపోయినారు, పాలన ఉందనేది మర్చిపోయినారు. ఓ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ పాలిస్తుందనే ఆలోచన అందరూ మర్చిపోయినారు. ప్రభుత్వం లేదులేనా, చచ్చిపోయిందిలేనా అని అంటున్నారు ప్రజల దగ్గరికి పోయినప్పుడు. కారణం ఏంటంటే ఏ అభివృద్ధి లేదు, ఏ సంక్షేమము లేదు. కాస్త కూర్చోవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద అనవసరమైన కేసులు బనాయించడం తప్ప, ఎవడైనా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిజాయితీగా 10 రూపాయలు సంపాదించుకుంటే ఏదైనా ఉద్యోగమో, సద్యోగమో లేదా వ్యాపారమో చేసుకుంటా అంటే వాని వ్యాపారాలని ఎలా కడుపు కొట్టాలనే ఆలోచన తప్ప ఇంక వేరేది లేదు. ఎగ్జాంపుల్ మనం కదిరిలోనే చూసాం, మనం కల్లారా చూసాం. మన కార్యకర్తల్ని ఎలా హింసించారో మన కల్లారా చూసాం. నాయకుల్ని, వ్యాపారాలను ఎలా దెబ్బతీస్తున్నారో కల్లారా చూస్తున్నాం. పోనీ మీరేమైనా నిజాయితీగా ఉన్నారా అంటే మీరు ఎవరు నిజాయితీగా లేరు. మీకు కావాల్సినంత ఫ్రాడ్ చేస్తూనే ఉన్నారు. కుటాగల దగ్గర మా కంకర్ మిషన్ ఏమాత్రం ఇబ్బంది లేని కంకర్ మిషన్ మాత్రం క్లోజ్ చేస్తారు, కానీ చట్టబద్ధంగా ఆడ తోలిన 2 కోట్ల రూపాయల విలువైన ఇసుక మాయమైతే మాత్రం ఎవరు అడగరు. మీరు దోచుకొని దౌర్జన్యంగా అమ్ముకున్నా కూడా మిమ్మల్ని ఎవడు అడిగేవాడు లేడు, మీ మీద కేసు పెట్టేవాళ్ళు లేడు. చట్టబద్ధంగా అన్ని పర్మిషన్లు అన్ని తెచ్చుకొని నడుపుతున్నటువంటి కంకర్ మిషన్ మాత్రం మీ కంటగింపుగా ఉంది. కారణం మీరేమైనా చేసే తప్పుల్ని ఏలెత్తి చూపిస్తే వ్యక్తి యొక్క సంస్థానం కాబట్టి దాన్ని క్లోజ్ చేసి వాళ్ళ కడుపు కొడితే, వాళ్ళని బెదిరిస్తే బెదిరిపోతారనే ఉద్దేశంతో మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటే, మైకు పట్టుకుంటే హద్దులేని మాటలు మానుకోండబ్బా. ఒక వ్యక్తితో చెయ్యి కలిపితే ఎయిడ్స్ వచ్చేటట్టుగా అంటే ఇంకెక్కడైనా షేక్ హ్యాండ్ని బ్యాన్ చేసిండే వాళ్ళేమో ఈ కాలానికి. మేము అంతకంటే ఎక్కువ మాట్లాడి తెలుసుకోలే. మీ వాళ్ళని ఇంకా కొంతమంది మీ నాయకులు చేతులు పట్టుకుంటే ఏమేమి వస్తాయో అందరికీ తెలుసు, కానీ మేము అలాంటి ఎక్కడా మాట్లాడి తెలుసుకోలేదు. ఎందుకంటే నువ్వు సంస్కారాన్ని వదిలిపెట్టావు. చేతులు కలిపితే ఎయిడ్స్ వస్తుందా ఎక్కడైనా చూసావేమయ్యా? ఏందో నీ హావభావాలు ఎయిడ్స్ అంటావు, ఏదో ఇలా చెక్కాలని చూపిస్తావు. ఇది రోజు రోజుకు చూస్తే అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అలాంటి ప్రవర్తన మానుకో. ఎందుకంటే 5 మార్లు శాసనసభకు పోవాలని కంటెస్ట్ చేసిన వ్యక్తివి, 3 మార్లు ఓడిపోయి 2 మార్లు గెలిచిన వ్యక్తివి, 2 మార్లు చట్టసభను చూసిన వ్యక్తివి. ఎలా గౌరవంగా మాట్లాడాలా, ప్రజలతో ఎలా మెలగాలా, మైక్ తీసుకుంటే ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదని నీకు తెలిసినంత, నీకున్నంత అనుభవం
ఈ నియోజకవర్గంలో ఎవరికీ లేదు కూడా. నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పి, మాతో నువ్వు నీతులు చెప్పించుకునేంత స్థాయికి దిగజారకూడదని చెప్పి మీకు హితవు పలుకుతూ పదే పదే నువ్వు ఇలాంటి పనికిమాలిన మాటలు, అవులా కూతలు కోయటం మానుకోమని చెప్పి ఆ నాయకుడికి తెలియజేస్తూ, ఎందుకంటే ఈ అవులా కూతలను కూర్చున్నామంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన సందర్భం ఇది. అయినా కూడా ఓపిక బట్టి చెప్తున్నాం. మా నాయకుడిని పట్టుకుంటే మా నాయకుడి దగ్గర పోయి ఒక ఆడబిడ్డ ఆశీర్వాదం తీసుకుంటుంది, ఒక ధైర్యం వస్తుంది ఆ బిడ్డకి. ఆయన దగ్గరికి ఎగబడతాం, మేమందరం షేక్ హ్యాండ్లు తీసుకుంటాం. దిన్నం చూసేవాళ్ళం కూడా మేము కూడా పోయి షేక్ హ్యాండ్ తీసుకుంటాం ఆ ఇన్స్పిరేషన్ కోసము. నువ్వే షేక్ హ్యాండ్లు తీసుకుంటే ఎయిడ్స్ వస్తుందనే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే చాలా దిగజారుడు. మీడియాలో చూస్తూ ఉన్నా నీ పరిస్థితి, నీ భాగవతము ఇక్కడ కాదు, కర్ణాటక సోషల్ మీడియాలో కూడా నాడు నేడు మేము స్కూల్ ఎట్లా డెవలప్ చేసినా ఆ విధంగా నీ గురించి నాడు నేడు కింద నీ రోగాలు ఉన్నప్పటికీ, రోగాలు లేనప్పటికీ ప్రస్తావిస్తూ కనపడుతున్నాయంటే ఒకసారి అర్థం చేసుకో. పెంట మీద రాయేసుకోవద్దు, నిష్కారణంగా వేసుకోవద్దు ధారావాహికల మీద. నువ్వు చాలా అద్మానంగా ప్రవర్తిస్తున్నావు. మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజ్యాధికారం ఉన్నప్పుడు, చేతిలో ఉన్నప్పుడు అనుకోగా బతికేది నేర్చుకోవాలి అందరం. నీదేదో పదవి ఉందని, విజయం నీకు వరించిందని ఆ అహంకారాన్ని నెత్తికెత్తుకొని మాట్లాడడం ధర్మం కాదు నీకు. ఎందుకంటే రాజ్యాంగం చేతులు మారుతూ ఉంటుంది, పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పదవి లేనప్పుడు ఒక విధంగా, పదవి ఉన్నప్పుడు ఒక విధంగా కాకుండా హుందాగా ప్రవర్తించేది నువ్వు నేర్చుకొని 10 మందికి ఇలా బిహేవ్ చేయాలని తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అన్ని మండలాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్.